పొందితే నీకు విలువ ఉంటుంది. నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వెవరికి అభ్యంతరకరంగా ఉండలేవు, నువ్వెవరికి కీడు చేయలేవు, ఎవరి మనసును కూడా నువ్వు నొప్పించలేవు. ఎదుటి వారికి నువ్వు మేలు చేస్తావు కానీ ఎవరికి కూడా కీడు చేయనే చేయవు. నువ్వు మారు మనసు పొందకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరికి మేలు చేయలేవు. నీ బ్రతుకంతా ఆయాస్కరంగా ఉంటుంది, నీ బ్రతుకంతా దుఃఖంగా ఉంటుంది. దేవుడు ఇప్పుడు నిన్ను ఈ భూలోకంలో పుట్టించాడు. ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఇప్పుడు దేవుని వల్లనే నువ్వు ఇక్కడ కలగావు. ఎందుకో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మా అమ్మ నాన్నోళ్ళ వల్ల నేను పుట్టానండి అని చెప్పని సొల్లుకోళ్ళు చెప్పుకో. మా అమ్మ నాన్నోళ్ళ వల్ల నేను పుట్టానని చెప్పని సొల్లు చెప్పుకో. ఇప్పుడు భూమి మీద అవతరించినటువంటి నీవు జీవము అటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవము అటువంటి దేవుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నువ్వేమై ఉన్నావు అని చెప్పని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పదే పదే నీ గురించి ఆయన ఆలోచిస్తాడు, నిన్ను కనిపెడతాడు, నేను చూస్తుంటాడు. నా కుమార్తె నా యొద్దకు వచ్చిందా, లేదా ఏదైనా ఊరు వెళ్ళిందా అండి? ఈ ఆదివారం దిన సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆదివారం నాడు పిల్లరా పనులు పెడతాడు, ఆదివారం పని పెడతాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆదివారం విశ్రాంతి దినం అనగా మనకు పునరుద్ధానం, విశ్రాంతి దినం శనివారం. అయితే మనకు పునరుద్ధానాన్ని మనం అనుసరిస్తున్నాం పిల్లరా. ఏదైనా పర్వాలేదు, అది తప్పు ఇది తప్పు అనడానికి ఏమీ లేదు. ప్రియమ, ఈ బైబిల్ గ్రంథంలోంచి ఒక సున్నాను కానీ ఒక పులును కానీ తీయొద్దు అని చెప్పాడు. పునరుద్ధానమును అనుసరించి నడుచుకోమని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క రోజును మనం ఏం చేయాలంటే పిల్లరా, యెషయా గ్రంథం చదివితే మంచిదేమో. పొందితే నీకు విలువ ఉంటుంది. నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వెవరికి అభ్యంతరకరంగా ఉండలేవు, నువ్వెవరికి కీడు చేయలేవు, ఎవరి మనసును కూడా నువ్వు నొప్పించలేవు. ఎదుటి వారికి నువ్వు మేలు చేస్తావు కానీ ఎవరికి కూడా కీడు చేయనే చేయవు. నువ్వు మారు మనసు పొందకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరికి మేలు చేయలేవు. నీ బ్రతుకంతా ఆయాస్కరంగా ఉంటుంది, నీ బ్రతుకంతా దుఃఖంగా ఉంటుంది. దేవుడు ఇప్పుడు నిన్ను ఈ భూలోకంలో పుట్టించాడు. ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఇప్పుడు దేవుని వల్లనే నువ్వు ఇక్కడ కలగావు. ఎందుకో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మా అమ్మ నాన్నోళ్ళ వల్ల నేను పుట్టానండి అని చెప్పని సొల్లుకోళ్ళు చెప్పుకో. మా అమ్మ నాన్నోళ్ళ వల్ల నేను పుట్టానని చెప్పని సొల్లు చెప్పుకో. ఇప్పుడు భూమి మీద అవతరించినటువంటి నీవు జీవము అటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జీవము అటువంటి దేవుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నువ్వేమై ఉన్నావు అని చెప్పని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పదే పదే నీ గురించి ఆయన ఆలోచిస్తాడు, నిన్ను కనిపెడతాడు, నేను